నమస్కారం. ఈ రోజు నేను చిన్న కాకానికి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తల్లి. అమ్మ 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవల్ల ఎన్నికలు అయిపోయినాయి. ఆనాడు 5350 ఓట్లతో ఓడిపోయా. మొదటి రోజు బాధ కలిగింది, బాధపడ్డా. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది తల్లి. మళ్ళీ 4 సంవత్సరాలు 11 నెలలు మంగళగిరి ప్రజలకు నేను సేవ చేస్తా, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడే నిర్ణయించుకున్నాను తల్లి. అమ్మా, ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి నియోజకవర్గంలో చేశాను తల్లి. దారి పొడుగునే మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సిమెంట్ బండ్లు ఉన్నాయి. దారి పొడుగున మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన తోపుడు బండ్లు ఉన్నాయి, టిఫిన్ బండ్ ఉంది, ఇస్త్రీ పెట్టుంది. చివరికి చిరు వ్యాపారస్తులు ఎవరన్నా దుకాణం పెట్టుకుంటారంటే డబ్బా కూడా ఇచ్చాం తెలుగుదేశం పార్టీ. అమ్మా, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చాం తల్లి. ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు అందించాం తల్లి. ఊర్లో ఎవరైనా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, కుట్టు మెషిన్లు కూడా ఉచితంగా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తల్లి. అమ్మా, ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాను తల్లి. అమ్మా, ప్రతిపక్షంలో నేను ఎంత కష్టపడ్డానంటే రేపు అధికారులకు వచ్చింది అది ఎంత కష్టపడతాను ఒక్కసారి మీరందరూ ఆలోచించమంటున్నా. అమ్మా, గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మన పరిపాలించినాయి. మొదటిది మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. మురుగుడు హనుమంతరావు గారు 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. దాని తర్వాత కాండ్రు కమల గారు ఎమ్మెల్యే గారు కూడా పనిచేశారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశారు తల్లి. అంటే 2 కుటుంబాలకి మీరు గత 25 సంవత్సరాలుగా అవకాశం కల్పించారు తల్లి. ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరుతున్నా, గుండె పైన చేయబెట్టుకుని ఒక్కసారి ఆలోచించండి. నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో 10% అన్న వాళ్ళు చేశారా అని దయచేసి ఆలోచించండి తల్లి. అమ్మ, ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చారు తల్లి. ఆనాడు ఎన్నికలు ఓడిపోయిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ అయిపోయిన తర్వాత మన గ్రామంలో నేను తిరిగా. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు నేరుగా నేను తెలుసుకున్నా, అవన్నీ నేను రాసుకున్నా తల్లి. మొదటిది డ్రైనేజ్ సమస్య మన ఇబ్బంది పెడుతుంది. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు లాగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. ఈ మురికి నీరు ఎక్కడంటే అక్కడ ఆగిపోయి దోమలు వస్తున్నాయి. గుయ్యన్న దోమచి కుడుతుంది, డెంగీ మలేరియా వస్తుంది. దానివల్ల లక్షలు మళ్ళీ ఖర్చు అయిపోతుంది. అందుకే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ వేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. పక్కనే కృష్ణమ్మ జలాలు ఉన్నాయి, కానీ నీరు మన గ్రామానికి సరిగా రావట్లా. ఉన్న ట్యాంకులు సరిపోవట్లేదు. రాబోయే 20 సంవత్సరాల అవసరం మేరకు వాటర్ పైప్ లైన్ వేస్తాను, ఓవర్ హెడ్ ట్యాంక్ పెడతా, నీరుని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖం హామీస్తున్నాం. మిగిలిన రోడ్డు పనులు కూడా సీసీ రోడ్ నేస్తాం. పొలాలు వెళ్ళడానికి రైతులు అన్నాడు కోరారు, డొంక రోడ్లు కావాలని కోరారు. దాన్ని కూడా మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి డొంక రోడ్లు కూడా వేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తల్లి, మధ్య మనం చూస్తున్నాం, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే బటన్ నొక్కినా అంటున్నాడు తల్లి. బటన్ నొక్కినాడు తల్లి, కానీ 2 బటన్లు నొక్కినాడు, ఒకటి కాదు. ఒకటి బులుగు బటన్ తల్లి, మీ అందరి కంపెనీ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు పడుతుంది అకౌంట్ లో. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు అని పోతుంది తల్లి. ఏమా, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. ఏప్రిల్ మాసంలో కరెంటు బిల్లు వచ్చిందా? అందరికీ కాలింది. 100లో వచ్చే కరెంటు బిల్లు 1000కి అయిపోయినాయి, 1000 వచ్చే కరెంటు బిల్లు 10,000 అయిపోయినాయి. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు తల్లి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేశారు తల్లి. ఇంతేకాదు, ఇప్పుడు ఇంటి పన్ను పెంచారు,
చెత్త పన్ను పెంచారు. ఇంకా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ 9 గుర్రాల క్వార్టర్ బాటిల్ ఉంది కదా, ఆ ధరలు కూడా పెంచేశాడు తల్లి. అందుకే చెప్పిన చూడు, కోడి కూడా ఒప్పుకుంటుంది. అందుకే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2 బటన్లు నేను ఆయన అట్లనే మన దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నాడు తల్లి. అమ్మా, నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను తెలుసుకునే తల్లి. నేను తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్తో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. దాన్ని అందిందా? అందిన వాళ్ళందరూ సార్ చేతులు పెగదండి. అందుకే అధ్యక్ష పెట్టుకో. అమ్మా, దీంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ, మీరు రూపాయి జమ చేర్చి లక్షలు అప్పు చేసి పిల్లల్ని చదివిస్తున్నారు. పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం. పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులని భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తల్లి. ఉద్యోగాలు వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. 3వ హామీ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగిందండి. అందుకే మిమ్మల్ని ఆదుకునేదానికి, ఆ భారం తగ్గించడానికి ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇస్తుందండి. 4వ హామీ, ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తాం. 5వ హామీ, ఇంట్లో చదువుకున్న బిడ్డలుంటే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి వాళ్ళ తల్లి తండ్రుల అకౌంట్ లో 15,000 రూపాయలు మేమేస్తాం తల్లి. అందరికి అందిందన్నారు కదా. 6వ హామీ ఏంటి? మీరు చెప్పండి. పర్లే, కార్యకర్త అనుకున్నాను. పర్లే చెప్పండి. తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. 1వ తారీఖు వస్తుందని తెలుసు. సచివాలయానికి నిధులు పంపించవచ్చు. అవ్వ తాతలకి సకాలంగా పెన్షన్ ఇవ్వచ్చు. కానీ మొదటి రోజు ఆయన పంపించిన నిధులు ఎంత తెలుసా? కేవలం 10%. మా అవ్వ తాతలందరూ లైన్ కట్టారు. ఈ ఎండలో అనేక మంది ఇబ్బంది పడ్డారు. మొదటి రోజు 32 మంది చనిపోయారు. ఆ 32 మంది వృద్ధుల సవాల్ని వాడుకుని శవ రాజకీయం చేసడానికి ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తల్లి, వృద్ధులకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఉపయోగపట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సభాముఖంగా హామీ ఇస్తున్నా. అమ్మా, ఇంకా మన గ్రామంలో బీసీ సోదరులు కూడా ఉన్నారు. బీసీ సోదరులందరినీ ఆలోచించమంటున్నాం. ఆనాడు బీసీ సప్లైని ఏర్పాటు చేసి గీత కార్మికులు ఆదుకున్నాం. గొర్రెలు కావాలంటే యూనిట్ కి సబ్సిడీ ఇచ్చాం. పద్మశాలి సోదరులకి ఆనాడు యాన్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ, మగ్గాలు కూడా కొనాలంటే సబ్సిడీ ద్వారా అందించింది తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులకి రావాల్సిన సబ్సిడీలన్నీ కట్ చేసింది. కార్పొరేషన్ 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఏకంగా బీసీ సోదరుల్ని చంపేసింది ఈ ప్రభుత్వం. అమ్మా, మీరందరూ నమ్మరు ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా 26,000 మంది బీసీ సోదరుల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం. పాదయాత్రలు నేను తెలుసుకున్నానమ్మా. చంద్రబాబు నాయుడు గారిని నేను రాజమండ్రి జైల్లో కలిసినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. ఈ రాజమండ్రి జైల్లో కూడా అంతా ఉంది బీసీ సోదరులని. అందుకే బీసీ సోదరులు ఆదుకునేదానికి జైహో బీసీ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాం. దాంట్లో మొదటిది 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. బీసీల్ని రక్షించడానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం నేను తీసుకొస్తా తల్లి. ఎవరన్నా బీసీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా మాట్లాడినా వాళ్ళని జైలుకి పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. అమర్నాథ్ గౌడ్ బాగా చదువుకుంటాడు. ఊర్లో వైకాపా నాయకులు పిల్లలు పుస్తకాల నుంచి కాగితాలు చింపి అతని నోరులో కుక్కేసి కాలు చేతులు కట్టే చంపేశారు. ఆ చెల్లెమ్మని నేను కలిసా. ఆమె బాగా ఎంచుకున్నా.
మా బీసీ సోదరులకు ప్రత్యేక రక్షణ చట్టం రావాలి. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రక్షణ జరగలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో, అది మీ అందరు తెలుసు. 2019 ముందర హైదరాబాద్ గల్లీలన్నీ నాకు తెలుసు తల్లి. కానీ ఇప్పుడు మంగళగిరిలో అన్ని గల్లీలు నాకు తెలిసిపోయినాయి. అమ్మా 2019లో ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకునే తల్లి. అమ్మ నియోజకవర్గం కనీసం 2 స్థానాల్లో పోటీ చేయండి నన్ను పార్టీ కోరింది తల్లి. కానీ ఒకటే చెప్పా, గత 4 సంవత్సరాలు 11 నెలలుగా మంగళగిరి ప్రజలు నేను నమ్ముకుని ఉన్నా. మంగళగిరి ప్రజలకి నేను సేవ చేశాను. మంగళగిరి ప్రజలు మే 13న నన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారని నేను బలంగా నమ్ముతున్నానని వాళ్ళు చెప్పాను తల్లి. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నా లక్ష్యం. అద్భుతంగా అభివృద్ధి చేయాలని నా లక్ష్యం. బాగిందంటే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీ గ్రామాల్లో నేను తిరిగా. ఈ రోజు ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా ఏంటి, రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి మీరు, అందుకే ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలని చేయి పైకెత్తండి, కుర్రోడు మైక్ ఇస్తాడు లేండి. స్పీడ్ లో ఉంటాం అన్నా, అందుకే ముందు కలిసి తల్లి 100% ఇట్లు పెడతాం. అది ఎలా చేయాలో మాకు తెలియదండి. మా ప్రాబ్లం అది. మీరు ఎలా చేస్తారనేది కూడా మాకు తెలియదు. చాలా ఇబ్బంది లేదు, చాలా బాధ. దూరంగా వెళ్ళి తిరిగి రావాల్సి వస్తుంది. అర్థం అది మా సమస్య సార్. నేను రాసుకుంటా తల్లి. అదే మరి మా గ్రామం మున్సిపాలిటీలో ఉంది. నేను చానాల గురించి ప్రార్థన చేస్తున్నా. మా గ్రామం ఉండాలా, మా రాజధాని మాకు కావాలా. ఈ 2 చేయగలాలి. మీరు చేస్తామంటే చేయండి. అందుకని మున్సిపాలిటీలో కలిపారు కదా, పనులు ఎక్కువైపోయినాయి. అందరూ మాట్లాడతారు కాబట్టి నేను గబుకుని తొందరపడి మాట్లాడా. అందరి తరఫున మీరే మాట్లాడుతున్నారు అనుకుంటాను. మరే రాజధానికి అప్పుడు మనల్ని ధర్నా చేసింది నేనే, తగ్గేదే లేదు అసలు లేదు. అమ్మా ఇక్కడ ఎంతమంది మన గ్రామం పంచాయతీగా ఉండాలని కోరుకున్నారు? చేతులు పైకెత్తాను. ఓకే, కింద నుంచి చేసి పన్నుల భారం పెంచారు తప్ప మన జీతంలో ఎలాంటి మార్పు తీసుకురాలి. ఒక డ్రైన్ వేయలేదు, ఒక తాగునీటి పథకం తీసుకురాలేదు. దానివల్ల ఇబ్బందులు. మమ్మల్ని పంచాయతీగానే ఉంచండి, ఎందుకంటే ఉపాధి హామీ పనులు కూడా మాకు వస్తాయి. రైతులు కూడా హార్టికల్చర్ చేయాలంటే ఉపాధి హామీని అనుసంధానం చేసే అవకాశం ఉంటుందని గతంలో కూడా నన్ను కోరారు. అది మన అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఇట్లా రచ్చబండ పెట్టుకుని అక్కడ గ్రామం మొత్తం తీర్మానం చేసిన తర్వాత అది ఎట్టే కబ్జాలు నేను చూసుకుంటాను. ఇంకోటి సార్, మాకు ఎస్సీలకి ఇది ఇక్కడనే కాదు, పాదయాత్రలో కూడా ప్రతి ఊర్లో ఈ సమస్య వ్యక్తం చేశారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా ప్రతి 2 సంవత్సరాలకు మాకు వేలంపాట పెడతారు. అంటే ఈ దేవుడికి 12 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని వేలంపాట పెట్టి వాళ్ళు పాటలు పెట్టుకుంటారు. అయితే 2019 ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ నెల వరకు కూడా 2019 నవంబర్ నుంచి ఈ నెల వరకు కూడా మాకు జీతం అనేది ఇవ్వట్లేదన్న. గుడి మీద ఏకంగా అది 1,62,000కి వెళ్ళిపోయిందన్న. 52 నెలల నుంచి మాకు జీతం లేదన్న. నమస్తే అన్న. అది పర్టికులర్ గా అది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఉందండి. ఆ 12 ఎకరాల భూమి అది ఎవరికి అప్పచెప్పారు, ఎందుకు అప్పచెప్పారు అనేది కూడా మాకు తెలియదండి అని చెప్పి పర్టికులర్ గా చెప్పేశారన్న. 2 నెలలు ఉపయోగపెట్టి వడ్డీతో సహా వసూలు చేసి చెల్లిస్తా. హలో, నమస్తే అండి లోకేష్ బాబు గారు. మీరు మా గ్రామం వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరూ ఒక్కసారి కరతాల ధ్వనితో లోకేష్ బాబు గారికి స్వాగతం కూడా మన గ్రామం తరఫున. జై లోకేష్, జై లోకేష్. ఆయా పెద్దవడ్లపూడి హై లెవెల్ ఛానల్ కింద మా గ్రామానికి 250 ఎకరాలు ఉన్నాయా. అది బకింగ్ కెనాల్ నుంచి మాకు నీళ్లు రావట్లేదు ఆ కాలువకి. గతంలో 2014 సంవత్సరంలో ధూళిపూడి నరేంద్ర గారు తదితర నాయకులు వచ్చి మనకి మోటార్లు సెట్ చేశారు వడ్లపూడి దగ్గర ఎత్తిపోతల పథకం కింద. అది ఆగిపోయిందయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నాం. మోటార్లతో తోడుగా ఇబ్బంది పడుతున్నాం. మోటార్ ఆగిపోయిందా? పథకం ఆగిపోయిందయ్యా. అదే 70% పూర్తి చేశారు. నాకు పూర్తి చేశారు సార్. అది ఆ పథకం ఆగిపోయింది సార్. అది 30% పెండింగ్ ఉంది. అదే అవును సార్, ఇంకా 30% పూర్తి కావాల్సి మళ్ళీ సార్ అన్నారు. బాబు గారు మళ్ళీ గారెందుకు గారు తోకెందుకు బాబా నేను. సో మీరు పెండింగ్ ప్రాజెక్ట్ 30% పూర్తి 30% ఉందయ్యా. చెప్పండి, మైక్ ఇవ్వండి. ఏదో చెప్పండి.
మైక్ తీసుకో. మూడు కణాల దగ్గర దానికి ఒక నిమ్మగడ్డ రామవారి కట్టాము, లాకులు ఒకటి ఏర్పాటు చేయాలి, రెగ్యులేటర్ ఏర్పాటు చేసామయ్యా, దిమ్మలు కట్టాము. దానికి ఒక లాకులు ఏర్పాటు చేస్తే మా భూమికి ఏదైనా లో లెవెల్ ఉన్నప్పుడు కూడా మనం లాకులు తీసుకోవచ్చయ్యా. ఎంత అవుతుంది లాకులు? ఒక్క నిమిషం దీన్ని ఎక్కడ నీరు ఇటు నుంచి వస్తుందా? వెనకాల నుంచి వస్తుంది. ఇట్లు ఇటు వెళ్తాయి సార్. ఇక్కడ లాకులు వేయాలి. లాక్ వేయాలి సార్, దిమ్మలు ఉంటాయి సార్. ఆ దిమ్మలు మనం లాక్ ఏర్పాటు చేసుకోవాలయ్యా. ఎన్ని ఎకరాలకి సాగు వస్తుంది? 250 ఎకరం అయ్యా. నేను చూసుకుంటాలేబా. వేలాది ఇక్కడ కోట్లు ఖర్చు పెట్టి పట్టు సీమైన కడుతున్నది పెద్ద పని కాదు నాకు. ఒక మాట అవకాశం అయ్యా. ఒక్క నిమిషం ఏంటన్నా? నాకు వదిలేసి నేను చూసుకుంటా. నాది బాధ్యత, నేను రాసుకుంటా. చెప్తాం. ఇది వసుదైక కుటుంబం శనకాక గ్రామం. మంగళగిరి మండలం నుండి అత్యధిక మెజార్టీ మా గ్రామం నుంచి మీకు తెప్పిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాయా. నా స్పీచ్ అంతా మీరు మాడితే కష్టం. మైక్ ఇవ్వండి. సాగర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని. మరి ఇక్కడ దాదాపుగా 76 ఏళ్లు సాగర్లో అందరూ కూడా రాజకీయంగా ఏమీ ఎదిగింది లేదు. కాకపోతే మీరు 135వ బూత్ ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. మీరు చెప్పినటువంటి భరోసా మీద నేను డోర్ టు డోర్ చేయడం జరిగింది. బాబు సూపర్ 6 రెండోది మన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు కొన్ని సమస్యలు నా దృష్టికి చూసేశారు. ఆల్రెడీ గత 35 సంవత్సరాల నుంచి ఈ చెరువు కట్ట మీద ఒక 60-70 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వీళ్ళకి శాశ్వతమైనటువంటి పట్ట ఏం ఇవ్వాల, వాళ్లే అదే అడిగారు. తర్వాత రైతులు వచ్చేప్పటికి చెనకాక 2వ వార్డులో ఫుట్పాత్ చిన్నది కాలినాడగా బ్రిడ్జి ఒకటి ఉంది. వాళ్ళు లారీలు పోవటానికి రైతులు ఒకటి బ్రిడ్జి ఒకటి అడిగారు. 2వ వార్డులో వచ్చేప్పటికి దాదాపుగా ఒక 150-200 ఎకరాలు రాకపోకలు ఉన్నాయి. తర్వాత డెవలప్మెంట్ దగ్గరలో ఉంది బాగా. తర్వాత మన ఎన్హెచ్ఐ పై నుంచి 7 కెనాల వరకు శాశ్వతమైన మురుగునీరు, తర్వాత రాకపోకలకి మన రోడ్డు అడిగారు. అదొకటి. తర్వాత ఏంటంటే ఇప్పుడు సాగర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ అన్ఎంప్లాయ్ ఎక్కువ ఉన్నారు. అంటే ఉద్యోగ అభివృద్ధి ఎవరు లేదు. వీళ్ళు వచ్చేపోతే బీసీడీలో ఉన్నాం. ఈ బీసీడీలో ఉండటం వల్ల మాకు కొంచెం అవకాశాలు లేవు. వీళ్ళని బీసీ ఏకి మార్చమని చెప్పేసి ఈ అన్ఎంప్లాయ్ మొత్తం పేరెంట్స్ మొత్తం చెప్పారు వాళ్ళు. అట్లాగే చదువుకునే పిల్లలకి వీళ్ళకి సరైన స్తోమత లేదు. ఇక్కడ వాళ్ళు విదేశీ విద్యకు కానీ లేదంటే కనీసం 10th తోనే ఆగిపోతుంది జరుగుతుంది అన్నమాట. వీళ్ళు పై చదవాలంటే మన గవర్నమెంట్ నుంచి రేపు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ సగర్ల మీద మీరు కొంచెం చూపిస్తారని దయించి మీకు విన్నవించుకుంటాం. అట్లాగే చాలా సమస్యలు చాలా ఉన్నాయి సార్. అవన్నీ ఒక నెమను రాసాం. అందరి కొంతమంది పెద్దల ద్వారా మీకు అందజేస్తాం. అది లాస్ట్ లో మీటింగ్ అయిన తర్వాత ఫోటోలు దిగుతా, అప్పుడు మీరు అందజేయండి. ఓకే. సగర సోదరులకి ఎదుర్కొన్న సమస్యలపైన పాదయాత్ర అవగాహన ఉంది. అందుకే దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయిస్తాం. మన పిల్లల చదువు కానివ్వండి, స్వయం ఉపాధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మా గ్రామంలో పశువుల డాక్టర్ రిక్వైర్మెంట్ ఉంది బ్రదర్. పశువుల డాక్టర్ కావాలి. ఇక్కడ మాకు పశువుల డాక్టర్ అవైలబుల్ లేదు. ఇక్కడ నుంచి కాదు గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏ గేదెకు బాగపోయినా గొర్రెకు బాగపోయినా ఇబ్బంది కలుగుతుంది. లేదంటే మంగళగిరి వెళ్ళాల్సి వస్తుంది. మాకు ఒక పశువుల డాక్టర్ హాస్పిటల్ అయితే ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. కానీ ఇక్కడ డాక్టర్ అయితే లేరు, కాంపౌండర్ కూడా ఎవరు లేరు. ఒకసారి మాకు బర్రెలు ఉన్నాయి సార్. ఆవులు పడుతున్నారు ఇప్పుడు. ఉన్నాయి. ఎన్ని ఉంటాయి ఆవులు బర్రెలు కలిపితే మన ఊర్లో? మొత్తం ఒక 400 చిల్లర ఉంటాయి సార్. 400 చిల్లర. ఓకే. అవునా? గొర్రెలు కూడా ఉంటాయి. గొర్రెలు మేకలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దగ్గర ఎక్కడుంది మనకి వెళ్ళాలంటే? కాజా వెళ్ళాలి సార్, లేదా మంగళగిరి వెళ్ళాలి సార్. అన్నా ఒకటే డాక్టర్. ఇప్పుడు గోపాల మిత్రులు చేయట్లేదా? చేయట్లేదు సార్. ఎలాంటి అంటే వాళ్ళు కూడా పాపం జీతాలు ఇవ్వలేదు ప్రభుత్వం. జీతాలు ఎగ్గొట్టేసింది గోపాల మిత్రులు. ఓకే, నేను రాసుకుంటాను. దీనిపై మళ్ళీ స్పందిస్తాను. కొంచెం వివరాలన్నీ కనుక్కుందా స్పందిస్తాను. పొన్నికంటి విజ్ఞాన్ కుమార్. నేను మీకు చాలా వేరే అభిమాని అన్న. బాబు గారికి మీకు వేరే అభిమాని. నేను బ్రతుకున్నంతకాలం మీకే ఓటేస్తాను. కాకపోతే వీళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అందరికీ కరెక్ట్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మంగళగిరిలో టిక్ హౌస్ ఇచ్చారన్న. అవి అందరికీ ఉన్నోళ్ళకి ఇచ్చారన్న, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. తప్పైనా పర్లేదు, నేను ఏమైనానండి. అందరికి ఉన్నోళ్ళకి ఇచ్చారన్న, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మా బ్రదర్ ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ అద్దె కట్టుకునే పరిస్థితులు ఎవరు లేరన్న. ఈసారి మన ప్రభుత్వం వచ్చినప్పుడు లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇప్పిస్తే
బాగుంటుందని అనుకుంటున్నాను. అదే చెప్పాలనుకున్నాను. నువ్వు చాలా మంచి పాయింట్ అమ్మా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత లబ్ధిదారు లిస్టు మొత్తం మార్చాడు, తారుమారు చేశాడు, అక్కడ ఇచ్చాడు. ఈరోజు అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే సరిగా పూర్తి చేయాల, మొత్తం నీరు కారిపోతుంది. మొన్న టిట్కో దగ్గర కూడా వెళ్ళానమ్మా, రచ్చబండ పెట్టుకుంటే వాళ్ళు గొడవ పెడుతున్నారు, మొత్తం నీళ్లు కారిపోతుంది ఇల్లంతా. ఆ సమస్య కూడా ఉందమ్మా. పక్కడబందిగా ఇల్లు కట్టించాలి, ఆ తాళాలు మీ చేతిలో పెట్టాలి. నా అంచనా ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 20,000 ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంటుందనేది ఒక ప్రాథమిక అంచనా వేశాం. రేపు మన అధికారులకు వచ్చిన వెంటనే ముందర ఆ ప్రక్రియ ప్రారంభిస్తాం. మనం మంది మోడల్ నియోజకవర్గం చేయాలి కనుక ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఇంకొక మాట అన్నా, చెప్పండి. నేను ఆటో డ్రైవర్ అన్న, ఆటో తోలుతాను. టిక్కో హౌస్ లో నేను చాలా సార్లు తిరిగానన్నా. ఒక్కొక్క ఇంటికి 2 ఏసీలు 3 ఏసీలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకే ఇచ్చారన్నా, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదన్నా. మన ప్రభుత్వం వచ్చినాక చెప్పారు కదా, అలా జరగకూడదని కోరుకుంటున్నాను. లబ్ధిదారులకి నేరుగా అందిస్తా. అవునండి. ఇంక రెండో విషయం, ఆటో యూనియన్ పెద్దలు కూడా వచ్చి నన్ను కలిశారు, మాట్లాడారు. మీరు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్సూరెన్స్ పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ పన్నుల భారం కూడా విపరీతంగా పెంచారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేను తిరుపతిలో పాదయాత్ర చేసినప్పుడు ప్రకటించా, దానికి కట్టుబడి ఉన్నా. దాని ద్వారా ఇన్సూరెన్స్ కూడా తక్కువకి మీకు అందించడం కానీ, రేపు ఆటోలు కొనాలన్నా కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చినాయి, అవి మీకు అందించాల్సిన అవసరం. రెండోది, మంగళగిరి మొత్తం నియోజకవర్గం మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు ఆటోలు ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేది కూడా డిజైన్ చేద్దాం. లేదంటే మీరు ఇక్కడ నాపితే పాపం మా పోలీస్ సోదరులు మంచి ఫోటోగ్రాఫర్లు అయిపోయారు, ఫోటోలు తీస్తున్నారన్న. వచ్చి ఫోటో టిక్ అని కొడతారు, అవునన్నా, మళ్ళీ 1000 రూపాయలు చలాని అంటారు. అవునన్నా. బాగా ఇబ్బంది పడుతున్నారు, నాకు చెప్పారు. సో అందుకే మంచి బేల్ ఏర్పాటు చేయాలి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆ బేస్ అని ఏర్పాటు చేసి బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. నేను రాసుకున్నా. రెండోది అమ్మా, 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా ఆంధ్ర రాష్ట్రంలో, కానీ క్రిస్మస్ కానుక ఇచ్చాము. ఒక్క క్షణం పూర్చనం. పాస్టర్లకి ఆనాడు గౌరవ వేతనం ఇచ్చాం, చర్చలు కట్టుకునేందుకు నిధులు కేటాయించాం, చర్చలు కట్టించాం. కరెక్ట్. తెలుగుదేశం పార్టీకి కులం మతం ప్రాంతం తెలియదు. తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలిసింది ఒకటే, తెలుగోలు. తెలుగోలు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలి అనేది మన లక్ష్యం తల్లి. నేను ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా, మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. మన నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను చెప్తున్నా తల్లి, నేను హామీ ఇస్తున్నా తల్లి. అమ్మా, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఎప్పుడు ఏ గొడవలు జరగల. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గొర్రెలపైన దాడులు జరిగినాయి తల్లి. రామ్ తీర్థంలో రాముడి తల నరికేశారు తల్లి, రథాన్ని తగలబెట్టారు తల్లి, రాత్రి తగలబెట్టారు. అంటే ఏమవుతుందంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది తల్లి. అమ్మ, ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు తల్లి, దయచేసి అబద్ధాలు మీరు నమ్మత్తాలి. తెలుగుదేశం పార్టీ గతంలో బీజేపీతో ఉండే, అందరు తెలిసిందే. 97 బీజేపీ పొత్తు, 99 బీజేపీ పొత్తులో ఉన్నాం, 2004 బీజేపీ పొత్తు, 2014 పొత్తులో ఉన్నాం, ఇప్పుడు 2024 పొత్తులో ఉన్నాం. గతంలో ఏనాడు ఒక దాడి జరగల, గతంలో ఏనాడు ఒక ఘటన జరగల. కరెక్ట్, జరగదు తల్లి, ప్రసక్తి లేదు, జరగదు. చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ఆలోచన లేదు. అలాంటి ఆలోచనలు ఎవరికైనా పెట్టుకుని వస్తే మటుకు ఆయన ఉపేక్షించరు. అది ఈ సభాముఖం మీకు హామీ ఇస్తుంది. లాస్ట్ క్వశ్చన్ నేను రాసుకున్నాను, నాకు వదిలేస్తాను. ఐ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇష్యూ. థ్యాంక్ యూ. ఇంకొక 5 కంపెనీలు స్థాపించి ఆ పనులను పూర్తి చేసుకున్న తర్వాత సంవత్సరం క్రితం వచ్చాడు దాన్ని. ఆయన అన్నాడు, దుమ్మిలో మీరు బతకలేరని. కానీ మీరు చూడండి, కుర్రోడు ఎంత తిరుగుతున్నాడు, 6 అడుగుల అందగాడు కులశేఖర్ గారు. ఆయన ప్రజలకి సేవ చేసడానికి వచ్చారు తల్లి. అందుకే మీకున్న 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 తెలుగుదేశం జనసేన బలపరిచిన సైకిల్ గుర్తుకేసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. అమ్మా, నేను 5,350 ఓట్లతో ఓడిపోయాని చెప్పా. దాని పక్కన ఒక 0 పెడితే ఎంత తల్లిది? ఎంతమ్మా? 53,500 ఓట్ల మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నామా.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆనాడు శాసనసభ హైదరాబాద్ లో, అసెంబ్లీ హైదరాబాద్ లో, అదే అసెంబ్లీ సాక్షిగా 5 కోట్ల మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు. ఆనాడు మీరందరూ కలిసికట్టుగా పోరాడితే పోలీసులు పంపించి మన ఇబ్బంది పెట్టారు. మహిళలను లెక్క చేయకుండా మగ పోలీసులతో ఏకంగా మన లాక్కొని తీసుకెళ్లే రోజులు, పోలీస్ బూటులతో మహిళల్ని తన్నిన రోజులు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం లేదు తల్లి. మన దగ్గర నుంచి మనం దాటి సచివాలయంకి వెళ్లాలంటే పరదాలు కట్టుకుని తిరుగుతాడు. అందుకే పరదాల ముఖ్యమంత్రిని ముద్దుగా పేరు పెట్టిన ఆయన. ప్రశ్నిస్తున్నా అమ్మా, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి ప్రచారానికి వస్తే ఇదే కరకట్ట కమలాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారో మీకు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నొప్పిస్తా, రాజధాని ఇక్కడి నుంచి పోదు అని చెప్పిన వ్యక్తి కరకట్ట కమలాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి. కానీ మూడు ముక్కల ఆట, 3 రాజధానులకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆళ్ల రామకృష్ణారెడ్డి, కరకట్ట కమలాసన్. ఇది అన్యాయమా కాదో తల్లి? ఇది వెన్నుపోటు అవునా కాదా అని ఆలోచించమంటున్నా తల్లి. మన్ని మోసం చేశారు. ఆనాడు మన్ని ఒప్పించి మన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఏకంగా ఈ రోజు మన వెన్నుపోటు పొడిసిపోయాడు తల్లి. ఆ రోజు అందరూ అనుకున్నాం ఒక్క అవకాశం ఇస్తే మన జీవితాల్లో మార్పు వస్తుందని. ఏకంగా ఒక్క అవకాశంతో ఈ రోజు మనందరం నష్టపోయాం. కనీసం అమరావతి పనులు ముందరికి కొనసాగించుంటే ఈ రోజు లక్షల మంది అక్కడ పనిచేసే పరిస్థితి. అన్ని వదిలేశారు. కనీసం ఇంకొక 5% పనులు పూర్తి చేస్తుంటే అనేక భవనాలు చేతికి వచ్చేది. అవన్నీ గాలికి వదిలేశారు తల్లి. ఈ రోజు అక్కడ దొంగలు పడ్డారు. ఇసుక పోయింది, గ్రావెల్ పోయింది, ఏసీ డబ్బాలు పోయినాయి, కిటికీలు తలుపులు అన్ని దొంగతనం జరిగింది. రాబోయే తరాలు కూడా నష్టపోయారు. కోవిడ్ వల్ల మన ఉద్యమాన్ని ముందలు తీసుకెళ్ళలేకపోయాం. మనందరం మర్చిపోయాం ఆనాడు ఎంత పోరాడామో, ఎంత కష్టపడ్డామో. దయచేసి ఇది మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని గుంటూరు కృష్ణ వైసీపీ ఎమ్మెల్యేలు కలిస్తే ఏం చెప్పారు తెలుసా? అమరావతి ఇచ్చిన తాడికొండ మంగళగిరి నియోజకవర్గం వాళ్ళకి గెలవలేదు. అమరావతి ఉంటే ఏంటి, పోతే ఏంటి, మీరు కంగారు పడద్దు, మిమ్మల్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలకు చెప్పాడు. ఎంత అహంకారం చూడండి. మనం అంటే ఎంత చిన్న చూపు చూడండి. ఇప్పటికే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. మన నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఎర్రబాలల్లో నివసిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇది దయచేసి గమనించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఇక్కడ కొంతమంది ఆలోచిస్తున్నారు, రాజధాని ఇక్కడ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని కొంతమంది ఆలోచిస్తున్నారు. అది సరైన ఆలోచన కాదు తల్లి. రాజధాని ఇక్కడనే ఉండాలి. రేపు మన పిల్లలకి భావితరాలకు ఉద్యోగాలు రావాలంటే రాజధాని ఇక్కడనే ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకూడదు. వైకాపా నాయకులు కార్యకర్తలు మన డోర్ దగ్గరకు వస్తే, మన గడప దొక్కితే నిలదీసే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి పైన ఉందని ఈ సభాముఖంగా నేను మీకు చెప్తున్నా. వాళ్ళని అడగండి తల్లి, ఆ రోజు ఎందుకు మంది కొట్టారు వాళ్ళని అడగండి తల్లి. ఆనాడు మనం పోరాడినప్పుడు మన పైన ఎందుకు కేసులు పెట్టారు? మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు పైకి వస్తే మహిళల పైన కూడా మహిళల్ని కూడా లెక్క చేయకుండా మహిళల పైన కేసులు పెట్టారు తల్లి. అందుకే ఇప్పుడు చెల్లమ్మ వస్తుంది. ఆ చెల్లమ్మని దయచేసి ఈ ప్రశ్న అడగమని ఈ సభాముఖంగా కోరుతున్నా. అసలు వైకాపా నాయకులు అడుగుతున్నా, ఈ రోజు ఏ మొహం పెట్టుకుని మా ఓటు మీరు అడుగుతారు?
ఎందుకు మాకు వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభాముఖం వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. అందుకే తల్లి మన గ్రామంలో ప్రతి వ్యక్తికి ఒక కర్ర ఇస్తా. వైకాపా నాయకులు వస్తే కర్ర పట్టుకుని రెడీగా ఉండండి. అడగండి ఎందుకు రాజధాని రాలేదు, ఎందుకు రాజధాని మీరు సర్వనాశనం చేశారని అడగమని ఈ సభాముఖం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అమ్మా 2019లో కరెక్ట్ గా 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ నాకు కనిపించింది తల్లి. ఇది నేను మర్చిపోను. అన్ని మన గ్రామం నుంచి ప్రారంభించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభకు హామీస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాలు చేశా. చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పనులు వేసాం. ఎంపీఎంసీ ట్యాంకర్ వస్తుందో తెలీదు, వస్తుందో రాదో తెలియదు, కానీ నేను వాటర్ ట్యాంకర్లు పెట్టాను. మంగళగిరి నా సొంతం చేసుకుని నేను 6 నిమిషాలు సేవ చేశాను తల్లి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా. గత 5 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబాన్ని మీరు గెలిపించారు. మురుగుడు హనుమంతరావు గారు గత 25 సంవత్సరాలుగా వాళ్ళు చేశారా అని ఆలోచించమని కోరుతున్నాము. అమ్మ ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఈ సభకు హామీస్తున్నా. రెండోది నీరు. పక్కనే కృష్ణమ్మ పెండింగ్ లో ఉన్న రోడ్లన్నీ, కానీ ఆ హామీ గురించి ఈరోజు మర్చిపోయారు. తల్లి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే సోదరులు కూడా దయచేసి ఒక విషయం ఆలోచించారు. వ్యక్తే గతంలో ట్రైన్లు కూడా తగలబెట్టారు. అదే వ్యక్తి ఈ రోజు వెళ్లి ఏకంగా వైకాపా పార్టీలో చేరి టికెట్ తీసుకున్నాడు. అందుకే దయచేసి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మద్దు. ఆ వ్యక్తి ఎవరో తెలుసు, పేరు చెప్తాం కూడా నాకు టైం వేస్ట్. నేను అడుగుతున్నానని, ఏనాడైనా ఆయన రిజర్వేషన్ గురించి మాట్లాడాడని? చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి కట్ చేశారు. ఆ వ్యక్తి నోరు తెరవల. కాపు కార్పొరేషన్ నిధులు కేటాయించి పెద్ద ఎత్తున కాపు సోదరుల్ని ప్రోత్సహిస్తారని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఇచ్చిన నిధుల్లో కనీసం 1% కూడా ఆ కార్పొరేషన్కి ఇవ్వాల. ఈ రోజు వచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఒకే మాట చెప్పారు. ప్రతిపక్ష ఓటుని మేము చీల్లేము, కలిసికట్టుగా మేము పోరాడతాం. మా లక్ష్యం ఒకటే, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. సైకో పోతున్నాడు, సైకిల్ వస్తుంది అంటే పోతున్నాడంటే మళ్ళీ కేసు పెడతాడు. పోతున్నాడంటే ఓడిపోతున్నాడు. ఏమో ఆ ఇంట్లో ఎవరెవరిని ఎవరు చెప్పుకుంటారో మాకు తెలియదు స్వామి. గతంలో కోడికత్తి అయింది. కోడికత్తి తర్వాత బాబాయ్ శవం బయటికి వచ్చింది. ఇప్పుడు గులకరాయ అయింది. ఇప్పుడు ఎవరు శవం వస్తుందా అని భయపడుతున్నా తల్లి, చాలా భయపడుతున్నా. అందుకే ఆయన చనిపోవాలని నేను ఎప్పుడు కోరుకోవట్లా. ఆయన ముఖ్యమంత్రిగా పోతాడు, గ్యారెంటీగా సైకిల్ గ్లాస్ ప్రభుత్వం వస్తుంది. ఆ డౌట్ ఎవరికి వస్తుంది? నీకు ఎలాంటి సమస్య ఉన్నా నాకు ఒక్క ఫోన్ చేయి, నేను నీకు వస్తానని చెప్పాను. ఇచ్చి నాకు ఏం అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కొడితే ఒకే ఒక రింగ్ తో ఫోన్ ఎత్తిన వ్యక్తి పవన్ అన్న. కోరుతున్నా, మీకు 2 ఓట్లు ఉంటాయి తల్లి. ఒకటి ఎంపీ అభ్యర్థికి, అమరావతి పనులు మళ్ళీ ప్రారంభం అవ్వాలంటే అది కేవలం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లే అవుతుంది. ఆగిపోయిన పనులని మళ్ళీ యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభిస్తాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఏ మాస్టర్ ప్లాన్ తో అయితే మనం ముందరికెళ్ళామో ఆ మాస్టర్ ప్లాన్ పనులని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా కౌలు వేయలేదు, పనులు పూర్తి చేయలేదు, డెవలప్డ్ ల్యాండ్ తిరిగి ఇవ్వలేదు. తప్పనిసరిగా వేస్తా. ఎక్కడ పోతుంది? నేను ఇక్కడనే ఉంటా, తప్పనిసరిగా వేస్తా. మొదటి 100 రోజులు వేస్తాను తల్లి ఆ కౌలు. అది మన హక్కు, అది మన హక్కు.
మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ కౌలు వేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా నిరుపేద కుటుంబాలు కూడా తెలుపుతున్నా, మనందరికి ఇల్లు కావాలి. మా లక్ష్యం ఒక్కటే, మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించి వాళ్ళకి తాళాలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే మేము చెప్తున్నాం, జరుగు జగన్ వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. ఇంట్లో ఇల్లు ఇస్తున్నారంటే నేను ₹1,00,000 కట్టాను. అప్పుడు కట్టే ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు నాకు నెంబర్ ఇచ్చి నాకు బాబు ఎక్కడ నాకు ఇల్లు కూడా వాళ్ళే అలాట్ చేశారు కూడా. తర్వాత ఏమన్నారు, బ్యాంకు వాళ్ళు అప్పు ఇట్లేదండి, పెద్దవాళ్ళు అయిపోతున్నా అందుకని లేదు. ఫస్ట్ తెలియదా ఇచ్చినప్పుడు? ఇల్లు ఇచ్చినప్పుడు నువ్వు బలం జీప్ బ్యాంకు అన్ని ఇచ్చావు కదా, ఇచ్చినప్పుడు ఎందుకు తెలియదు నీకు? అప్పుడు కలెక్టర్ గారు అంటే అమ్మ మేమేం చేస్తాం, ఏదో పొరపాటున వాళ్ళు మీకు రాస్తారు ఇల్లు అన్నారు. దానికి నేను వెళ్ళకుండా ఊరుకున్నా, ఒప్పేసుకుని సరే కానీ అన్న. కాకపోతే ₹4,00,000 ఈ రోజు దాకా ఇవ్వలేదండి. అంటే కొంతమందికి ఇల్లు ఇచ్చి నాకు ఇస్తా ఉన్నారు. ఇల్లు అందరికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేసారు. మరి ₹1,00,000 నాకెందుకు రావాలేదా? నేను ఒక టీచర్ని, చాలా కష్టపడి సంపాదించుకుని అమ్మ దగ్గర 50,000 తీసుకుని నా జీతంలో నన్ను 1000 అట్టి పెట్టుకుంటూ 50 మొత్తం 1,00,000 కట్టాను సార్. నేను నా డబ్బు నాకు రాలేదు, ఆ ఇల్లు పోయింది, నా భర్త కూడా పోయి 9 నెలలు అయింది. ఇంకా నా పెన్షన్ కూడా లేదు సార్. అసలు నాన్నగారు ఇచ్చింది అప్పుడు CRDA ఇంకా నాకు బాగా వస్తుంది. మరి నా వాటి వాళ్ళు టీచర్ డబ్బు కూడా మింగేస్తే ఇంకా ఇటువంటి ప్రభుత్వాలు దేనికండి? నాకు అర్థం కాదు. అందుకని అందరూ కూడా ఈ 3 గంటల ప్రభుత్వాన్ని మీరందరూ గెలిపించాలని నేను పదే చెప్తున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. అమ్మ ఇల్లు కట్టించి అది ఏమైందో నేను కనుక్కుంటాను. అమ్మ ఇల్లు కట్టించే వాళ్ళైతే ఆ లక్ష్యం, అది ఏం చేయాలో మన అధికారులు వచ్చి నేను చేస్తున్నాను. మా ఒరిజినల్ చేస్తున్నాను సార్, కమిషనర్ గారికి ఇచ్చాను గుంటూరులో. మరి ఈ రోజు దాకా అతను ఫోన్ లేదు, మేము ఎక్కడ ఇదిగా అవుతుంది నా ప్రాసెస్లో ఉన్నాం. సంవత్సరం అవుతుందండి. ఎందుకు తీసేశారంట? ఇల్లు ఎక్కువ ఉందని తీసేశారు. ఏమి తాడేపల్లి కొంపలాగా అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు తల్లి? ఎంత అన్యాయం అమ్మా. అవును కదమ్మా, ఎంత అన్యాయం కాకపోతే కానీ పెన్షన్ చేస్తాం. నేను చూసుకుంటా. గతంలో అమ్మాయి ఇట్లా 6 లక్షల మందికి పెన్షన్లు చేశారు జగన్మోహన్ రెడ్డి. 6 లక్షల మందికి పెన్షన్ చేశాడు తల్లి. 2 నెలల్లో ఉపయోగపడి మన ప్రభుత్వం వస్తుంది, అందిస్తాం. నాదే 781 సర్వే నంబర్లో శ్రీరామనగర్లో 250 కుటుంబాలకి 48 సంవత్సరాల క్రితం బీఫారాలు ఇచ్చారు సార్. అదే సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్లు అయినాయి. కొన్ని సంవత్సరాలకి రాజశేఖర రెడ్డి గారు అది అసైన్మెంట్ చేశారు. 48 సంవత్సరాలుగా ఆ భూముల్లో ఇల్లు కట్టుకొని మేము ఉంటున్నాం సార్. ఆ సర్వే నెంబర్ మీద మాకు రిజిస్ట్రేషన్ అవ్వాలి సార్. అది ఫస్ట్ సార్. సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి అట్ ద టైమ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ గ్రామ అవసరాలకి కొంత భూమి కేటాయిస్తామన్నారు సార్ బాబు గారు. ఈ చెరువుకు అనుకొని కూడా ప్లాట్లు కేటాయించేశారు సార్. మరి మాకు ఒక కమ్యూనిటీ హాల్స్, ఒక కన్వెన్షన్ హాలు ఏది లేదు సార్ అరబాలానికి. కమ్యూనిటీ పర్పస్ కాకపోయినా టోటల్గా అందరూ ఉపయోగించుకునేటట్లు మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి సార్. థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి 10,000 పైచీలకు ఓట్లు ఉన్న ఈ గ్రామంలో 20,000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఒక బ్యాంక్ లేదు సార్. దానికి పెద్ద ఖర్చు అవ్వదు, అయినా కానీ ఇక్కడ బ్యాంక్ లేదు. మా కరకట కమలాసనం అట్లాంటివి కూడా పట్టించుకోలేదు. ఇదే సార్. శాశ్వత భూ హక్కు మీకు కల్పిస్తానని చెప్పాను. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఒకటి. రెండోది, కమ్యూనిటీ హాల్ చెప్పారు, తప్పనిసరిగా చేపడతాం. బ్యాంక్ విషయం మీరు చెప్పిన అధికారులతో నేను మారుతాను. నేనంటూ పెద్ద గ్రామం ఇది, ఎందుకు లేదు నాకు తెలియదు. ఒకసారి నేను కనుక్కుంటే నేను టేకప్ చేస్తాను. సచివాలయంకి వెళ్ళినప్పుడు మనందరూ అడ్డుకునే వాళ్ళు అడిగేవాళ్ళం కదా. ఆయనకి నిలదీసే వాళ్ళు ఇష్టం లేదు, అడిగే వాళ్ళు ఇష్టం లేదు. అందుకే మన పైన కోపం పెంచుకున్నాడు. ఎంతసేపు 2 నెలలు ఆ కోపాన్ని ఓటు ద్వారా చల్లార్చి పంపించారు ఇంటికి. థ్యాంక్ యూ చంద్రబాబు. మన ఎర్రబాలెం గ్రామంలో కొంతమందికి డెడ్ బాయిలు ఇచ్చారన్న. దాంట్లో కొంతమంది లోన్ రాలేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, వాళ్ళకున్న గత పరిస్థితులు బట్టి లోన్ రాలేదు. మన గవర్నమెంట్లో అవకాశం ఉంటే ఇప్పుడు 350 ఎస్ఎఫ్టీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు కదా, అలా అవకాశం ఉంటే ఏమన్నా కుదురుతుందా? అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఎంత అవుతుందని లెక్కలు ఇంకా తేలాల్సిన అవసరం. కొంతమందికి చెప్పాను, అధికారులు లేదని నాకు అంత ఐడియా రాట్లా. కొంతమందికి చెప్పాను, అది వచ్చినది ఏం చేయాలో నేను చూస్తాను. తల్లికి రేషన్ కాదు, పిల్లలకి
అన్నాడు. మరి వాళ్ళు ఎక్కడ తింటారు, మరి మేము ఎక్కడ తినాలి? వాళ్ళు తినాలి కదా. మరి మేము మా కార్డు పోతే ఆ పిల్లలు ఎలా తింటారు, వాళ్ళకి వస్తే మేము ఎలా తింటాము? మరి అదేం సమస్య అన్న, అది ఎప్పుడు తీరుద్ది? అది ఎప్పుడు తీరుతుందంటే ఈ జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది, అందరూ వేయించుకున్నారు. ఇప్పుడు జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ ఉంది, అది ఓటు తెలియదు. మా సో ఊర్లో జగన్ 500 మంది కూలి చేసే ఆడవాళ్ళు ఉన్నారన్న. మరి మనకేమన్నా ఈ ఊర్లో పొలం అయితే లేదు, కూలి లేదు, అల్లాడిపోతున్నారు. మన పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదన్న. నెల నెల డోక్రాకి 5,000 కట్టాలి. ఏ ఊరు వెళ్తే ఏ కూలీలో పెట్టుకున్నారు, 200 కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు మా కూలి. మేము తెల్లారి గట్ట 4 గంటలకు లేచి పొరుగురు వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళేమో అక్కడికి వెళ్తే 200 నెలలో ఉపయోగపడుతుంది. అమరావతి పనులు మొదలవుతే చేతి నిండా పని ఉంటుంది. మరి థ్యాంక్స్. హాయిగా చేయొచ్చు.